ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారికి 2025 సంవత్సరం ఆదాయ వ్యయం, ఏ వృత్తులు చేయొచ్చు ఏ వృత్తులు చేయకూడదు, ఎలాంటి కార్యక్రమంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 11 ఆదాయం, వ్యయం 5. ఈ సంవత్సరం అదృష్ట రాశులలో అధిక ధనాదాయం మిగిలించే రాశులలో తులారాశి ఒకటని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అందుకే 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగారు ఆభరణాలు, నూతనమైన వాహనాలు, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఉన్నతమైనటువంటి జీవితం స్వాగతం పలకాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సంవత్సరము సువర్ణపు అధ్యాయం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు సంవత్సరం చివరిలో అనగా 2025 డిసెంబర్ నుండి 26 వరకు అనుకూలంగా ఉండదు. అలాగనే విశాఖ నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా మధ్య సున్నా కారణం వల్ల వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, మనోవేదన, అనవసరం ఖర్చులు పెరుగుతున్నాయి కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. పైన ఈ సంవత్సరం రసాధిపతి, వస్త్రాధిపతి, సర్పాధిపతి శుక్రభగవానుడు అవడం వలన నూతనమైన పనులు ప్రారంభించడంలో నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అదే కాకుండా కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి మే తర్వాత నుండి ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా విశేషమైన బంగారు రోజులు కనిపిస్తూనే ఉండేటువంటి చాలా అవకాశాలు అరుదుగా ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళాలి అని ఆహార ఉత్పత్తులు, హోటలు, వ్యవసాయ సోదరీమణులు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, రాజకీయాలు, యాప్ డెవలప్మెంట్ చేసేటువంటి వారు, బ్యాంకు లావాదేవీల్లో పనిచేసేటువంటి వారందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార కార్యక్రమాలు కానీ, వస్త్ర వ్యాపారాలు, అలాగనే కాస్మెటిక్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా, జిమ్ సెంటర్లు, వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సూర్య నమస్కారం చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వేలకు తిండి తినడం, వేలకు నిద్రపోవడం, వీలైతే స్వయం కృషి, స్వయం పట్టుదల అంటే మీరు ఏదైతే చేయగలరో, ఏదైతే మీకు అనుభవం ఉందో ఆ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళగలిగితే అనూహ్యమైన లాభాలు, స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయి. కొత్తగా నేర్చుకొని ప్రయోగం చేసి పెట్టుబడులు పెట్టి అది ఏమవుతుందో అని ఆలోచించే లోపల సమయం కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, అనుభవం కలిగినటువంటి వృత్తులలో మీరు కొనసాగడం వలన అదృష్టాన్ని, ఆనందానికి అంతను కూడా స్థిరచరాస్తులను కాపాడుకుంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేసే సమయం ఆసన్నమైంది కనుక తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.